చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు వైకాపా శ్రేణులు. ఇక బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచన చేశారని, 2 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి శూన్యమంటూ డైవర్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. ఇక చంద్రబాబు పరిపాలన అంటేనే మోసం, ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఎగనామం, రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు దొరకని దౌర్భాగ్య పరిస్థితి, ఆడబిడ్డ నిధి పథకానికి ఊసేలేదు, నిరుద్యోగ వృత్తితో యువతకు మోసం అంటూ వైసీపీ శ్రేణులు పలు విధంగా విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నమ్మించి వెన్నపోటు పొడిచిందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శులు తెలిపారు. కొత్త పింఛన్లు మంజూరు చేయాలి, కొత్త పింఛన్లు మంజూరు చేయాలి, కొత్త పింఛన్లు మంజూరు చేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.